అంటే ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి. ఆ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో తప్పే ఉంది. ఆంక్షలు విధిస్తే కొన్ని కంట్రోల్ అవుతాయా? నిన్న ఆంక్ష కూడా అనేది ఎందుకు విధిస్తారండి? నిన్న కూడా బేసిక్గా ఏదో చిన్న అపశృతి దొర్లింది. అరే ఒక వాహనాలు ఎవరి ఢీకొన్నాయి. దాంట్లో జరగట్లేదు చెప్పండి? చంద్రబాబు గారి దాంట్లో జరగవా? ఇంతకుముందు జరగలేదా? మనుషులే చచ్చిపోలేదా? పవన్ కళ్యాణ్ దాంట్లో జరగలేదా? ఈ ఈ మనం సంఘటన ఇప్పుడు ఆ లెక్కనైతే రోడ్డు ప్రమాదం జరిగింది, నిన్న బస్సులు ఆపేద్దాం, ఇవాళ విమాన ప్రమాదం జరిగింది, విమానాలు ఎక్కడం మానేద్దాం. ఇది రొటీన్ యాక్టివిటీలు. ఇంకొకటి ఏంటంటే నువ్వు రిస్ట్రిక్ట్ చేసినప్పుడే నీకు ప్రాబ్లం ఎక్కువ. రిలాక్స్గా వదిలేసినప్పుడు ఎక్కువ టెన్షన్ ఉండదు. రిలాక్స్ అంటే ఏంటి? వాళ్ళని విచ్చలవిడిగా తిరగనివ్వమని కాదు, నీ పోలీసు యంత్రాంగం అక్కడ సిస్టమ్ని లైన్లో పెట్టడం. నువ్వు ఎంతమంది రావాలి, రారని తెలుసు, ఎక్కువ వస్తారని తెలుసు, నువ్వు వాళ్ళని ఆపడానికి సిబ్బందిని పెడుతున్నావు. అదే రెగ్యులరైజ్ చేయడానికి పెడితే ఎంత సిస్టమేటిక్గా ఉంటుంది? జగన్ వచ్చాడరా వెళ్ళాడరా, సింపుల్ కదా. అంతమించి ఎక్కువ హడావిడి ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఆపుతుండేటప్పటికి నిన్న పొద్దున ఫస్ట్ నేనే ఒక వీడియో చేశా. మొట్టమొదటిసారి అనుకుంటా అటు చంద్రబాబు గారు లండన్లో ఉండటం, ఇటు ఈయన ముంబై వెళ్ళటం, ఈ హడావిడి మూలంగా లోకేష్ అటు వెళ్ళడం మూలంగా ఒక పెద్ద మార్పు వచ్చినట్టుంది. ఇక్కడ ఎవడూ రిస్ట్రిక్షన్ పెట్టలేదు, వెళ్తున్నాడని. కరెక్ట్గా ఈ వీడియో నేను చేసిన ఒక 2 గంటల్లో బ్రేకింగ్ వచ్చింది. జగన్ దానికి 10 వెహికల్స్ అలౌడు,